అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంటింటి రామాయణ ఎపిసోడ్ ఏముందో ఈరోజు మనం తెలుసుకుందాం. కమల్ బిర్యానీ తెచ్చి బెడ్రూమ్లోకి వచ్చి పొలం ముందు కూర్చొని చాలా ఆశగా తింటూ ఉంటాడు. తొందరగా బావా నాకు పెట్టు బావా అని అడగడంతో, వేడిగా ఉన్నప్పుడు తింటేనే భలే ఉంటుంది బావా, చల్లారిపోతే ఒక ముద్ద పెట్టిన తర్వాత అదేంటి బావా రెండు బిర్యానీలు తెచ్చావు కదా, ఒక బిర్యానీ ఓపెన్ చేసి నువ్వు తింటున్నావు, నాకు పెట్టవేంటి అని అడగడంతో పల్లవి, నేను కరెంట్ పని చేయడం నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు నేను కరెంటు పని చేసి సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చిన బిర్యానీని నువ్వు తినకూడదు కదా, నీకెలా పెడతాను ఇప్పుడు, అందుకే నీకు పెట్టకుండా నేను మాత్రమే తింటున్నాను అంటూ పల్లవికి చెప్తాడు కమల్. సూపర్గా ఉంది అంటూ కమల్ తింటూ ఉంటే, నేను అన్నం సరిగా తినలేదు బావా, నాకు ఆకలి వేస్తుంది బావా, నేను కూడా బిర్యానీ తింటాను బావా అని కమల్ని అడగడంతో, లేదు, నేను చేసే పని నీకు నచ్చినప్పుడు ఆ పని చేస్తే వచ్చిన డబ్బులు నువ్వు తినకూడదు కదా, అందుకే నీకు ఇచ్చేది లేదు అంటూ కమల్ చెప్పి అలా ఊరిస్తూ బిర్యానీ తింటూ ఉంటాడు. బావా ఆకలేస్తుంది బావా, ప్లీజ్ బావా నాకు ఒక పీస్ ఇవ్వా అంటూ అడుగుతుంటే, లేదు నీకు ఇచ్చే సమస్య లేదు అంటూ కమల్ తింటూ ఉంటాడు. భలే ఉంది బిర్యానీ, సరే నా ఒళ్ళు నొక్కు నీకు అప్పుడు బిర్యానీ ఇస్తానని చెప్పడంతో కమల్ ఒళ్ళు నొక్కించుకుంటాడు. సరే ఇక నువ్వు తిను అని చెప్పి కమల్ వెళ్ళి చీకొడుకోవడానికి వెళ్తే దాంట్లో పెరుగన్నం ఉంటుంది. నేను 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను, ఒక ప్యాకెట్లో బిర్యానీ ఇంకో ప్యాకెట్లో పెరుగన్నం తెచ్చుకున్నాను, నువ్వే 2 ప్యాకెట్లో బిర్యానీ ఉందని నువ్వు అనుకున్నావు అని చెప్పి కమల్ పల్లవికి చెప్తాడు. దాంతో పోబావా నువ్వు అంటూ బయటకు వెళ్ళిపోతుంది పల్లవి. బయటికి వెళ్తూ ఉండగా పల్లవికి గడప తట్టుకొని బాగా దెబ్బ తగులుతుంది. అది విన్న అవని వాళ్ళమ్మ వెంటనే వచ్చి, ఇదిగో అమ్మ ఒక నిమిషం ఉండు అంటూ అటు వెళ్ళి నూనె తీసుకొస్తుంది. ఏంటి నా కాళ్ళు ఇంకా పనిచేద్దామని చెప్పి ఏదో రాస్తున్నారని అడగడంతో, లేదమ్మా నూనె రాస్తే బాగా మర్దనా చేస్తే కాలు బాగా అవుతుంది, వాయకుండా ఉంటుంది అని చెప్పి మర్దనా చేస్తుంది పల్లవి. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అవని వాళ్ళ అమ్మ అడగడంతో, బాగానే కాకా పడుతున్నావే, ఎందుకమ్మా అలా అంటున్నావు అని అడగడంతో, మీ భర్త ఎవరో మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి నేను మీకు సంబంధించిన విషయాలు ఏమీ అడగకుండా ఉండడం కోసం మీరు ఇలా చేస్తున్నారు కదా, నన్ను కాకా పడుతున్నారు కదా అని మళ్ళీ పల్లవి అవని వాళ్ళ, నీ భర్త గురించి నువ్వు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు నీ లైఫ్ ఏది కరెక్ట్ కాదనే విషయం నాకు అర్థమవుతుంది, నిన్ను అందరూ చీకొడతారనే విషయం గురించి నేను అడుగుతున్నాను కాబట్టే నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ బ్యాడ్ క్యారెక్టర్ అందరికి తెలిసిపోతుందని కదా నీ టెన్షన్. ఇదంతా అవని వింటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుల వల్లే నువ్వు నీ భర్త గురించి చెప్పలేకపోతున్నావు కదా, నీ పిల్లలు నీ భర్త వల్ల పుట్టుండరు కదా అని ఈ మాట కూడా అడిగేస్తుంది పల్లవిని. అందుకే నువ్వు అనగా వెంటనే అవని, నోరు మూయి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుందా నీకు అసలు అంటే పల్లవికి బుద్ధి. అక్షయ్ వాళ్ళ నాన్న అక్షయ్ దగ్గరికి వెళ్తే, ఏం నాన్న ఇంకా నిద్రపోలేదని అడగడంతో, ఇన్ని తెలిసాక ఎలా నిద్రపడుతుందిరా అసలు అని అవని, నేను అన్ని తెలుసుకుంటున్నాంలే నాన్న మీరేం టెన్షన్ పడకండి అని చెప్పడంతో, ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చి, రండి పడుకుందాం ఇక్కడ చల్లగా ఉందని చెప్పడంతో గుండె రగిలిపోతుంది, హీట్ ఎక్కి పగిలిపోతుంది అని చల్లగాలి కోసం ఇలా వచ్చానులే అని చెప్పడంతో, ఇంతలో అవని కూడా వచ్చి, మాయా మీరు ఇక్కడ ఉన్నారా, నేను వీళ్ళంతా ఎతుకుతున్నా, ఇదిగోండి ట్యాబ్లెట్లు వేసుకోండి అంటే అవని వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తుంది. వాడు కానీ దొరుకుని ఉంటే ఖచ్చితంగా ఆ పని చేసింది చక్రధర అని తెలిసిండేది నాన్న, ఖచ్చితంగా తెలుస్తుందిలే, ఇప్పుడే నా ఫ్రెండ్స్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది, మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నా ఫ్రెండ్ ఎస్ఐ అవుతున్నాడంట అంటూ అక్షయ్ చెప్తాడు. ఇది ఇంకా వాడు సాల్వ్ చేస్తాడులే అని చెప్పి చెప్తూ ఉండగా ఇదంతా పల్లవిని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న ఇలా చేస్తున్నారు, అది నిజమా లేదా అని తెలుసుకోవడానికి రేపు అక్షయ్ అవనిలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారంటున్నానా అని చక్రధర్కి ఫోన్ చేసి చెప్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి తెలుసుకోవడానికి చాలా డీప్గా ఇన్వెస్ట్ చేస్తాడంట, అప్పుడు దొరికిపోతాం డాడీ, మనం దొరికిపోతామేమో అని చెప్పడంతో, సరే వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు చేయనివ్వు, మనం చేసేది మనం చేద్దాం అని చక్రధర్ చెప్పడంతో, నేను చూసుకుంటానులే నువ్వేం టెన్షన్ పడకమ్మా, డాడ్ చూసుకోవడం అసలు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చూడు, నువ్వు ఆ పని చూడు, నేను ఈ మీనాక్షిని ఎలా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలో నేను చూస్తూ ఉంటాను. ఇదంతా అవని గమనిస్తూ ఉంటుంది. ఆ మీనాక్షి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఈ తలనొప్పులన్నీ మొదలయ్యాయి కదా, ఖచ్చితంగా బయటికి పంపించేయి అని చక్రధర్ పల్లవికి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అది శాశ్వతంగా మనకు అడ్డు రాకుండా ఉండేలా నేను చేస్తాను అని చక్రధర్ చెప్తాడు. ఆ పనిలోనే ఉన్నాను డాడ్, ఖచ్చితంగా బయటికి పంపించేస్తాను అని చెప్పి వెంటనే దగ్గరికి వచ్చి అవని కొడుతుంది. మా అమ్మ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించావంటే కొట్టడం కాదు,
చంపేస్తానేమో అనుకుంటున్నావు. మా అమ్మ గురించి నువ్వేంటి బ్యాట్ చేసేది? బ్యాట్ చేసి మా అమ్మని ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. అదంతా మార్చలేను అనుకున్నావా? నువ్వేం చేసావు అనేది కూడా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలని వేయాలని చూసావనుకో, నువ్వు మా అమ్మని పంపించాలనుకోవడం కాదు, నీకు అడ్రస్ లేకుండా చేయగలను నేను. జాగ్రత్త అంటూ ఆమెని వెళ్ళిపోతుంది.